హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ప్రీవియస్ క్లాస్గా స్ట్రింగ్ మెథడ్స్ కోసం డిస్కస్ చేసుకున్నామండి. సో స్ట్రింగ్ యొక్క సింటాక్స్ దెన్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ప్రీవియస్ క్లాస్లో మనకి 4 అనేది రిమైనింగ్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ 4 టాపిక్స్ కోసం మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసినప్పుడు ఏంటంటే స్లైస్తో మనం ఎండ్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి స్ప్లిట్ అండి. స్ప్లిట్. సో స్ప్లిట్కి వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్లో మనకి స్ప్లిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అని ఉందనుకోండి. సో అది 2 టర్మ్స్ లాగా స్ప్లిట్ అయింది. ఏ విధంగా స్ట్రింగ్ ఒకటి, మ్యానిపులేషన్ ఒకటి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ అంటే ఒక లైన్లో ఉన్న వర్డ్స్ని మనకి ఎన్ని అయితే స్ప్లిట్ చేయాలో ఆ విధంగా మనం స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక లెటర్ ఆర్ ఎనీథింగ్ అని ఒక సెపరేటర్ అనేది ఇస్తామండి. సో ఆ సెపరేటర్ని యూజ్ చేసి మనకి ఆ స్ప్లిట్టింగ్ అనేది మనకి జరుగుతుంది. సో మనకి సింటాక్స్కి వచ్చినప్పటికి ఏంటంటే సింటాక్స్కి వచ్చినప్పటికి స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ సెపరేటర్ సెపరేటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏదైతే లిమిట్ అంటే మనకి ఎక్కడి నుంచి అయితే మనకి స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ స్ప్లిట్ అయ్యేదాన్ని మనకి సెపరేటర్ అని కాల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు చూడొచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. వేర్ స్ట్రింగ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్. సో ఈ స్ట్రింగ్లో మనం తీసుకుంటున్నాము. ఓకే, స్ట్రింగ్లో ఏం తీసుకుంటున్నామంటే వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఓకే, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ లెట్ యూ లెర్న్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నామండి, ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. దెన్ ఇది 1 ఇది 2 తీసుకోండి. సో ఏం చేస్తున్నాం మనం సింటాక్స్ని యూజ్ చేసి స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అండి. స్ప్లిట్ అవ్వడం అంటే ఏంటంటే మనకు విడిపోవడం కదా మీనింగ్. సో స్ప్లిట్. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సెపరేటర్. సో సెపరేటర్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా అని తీసుకున్నాం అనుకోండి. సో జావా అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకు సెపరేటర్ ఎలా తీసుకుంటామంటే ఎయిదర్ లెటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్పెషల్ సింబల్ అవ్వచ్చు. మనకి సెంటెన్స్లో ఏదైతే ఉన్నావో మనం ఏం చేస్తామంటే ఒక సెపరేటర్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సెపరేటర్లా తీసుకున్నాం అనుకోండి. ఏ అనే సెపరేటర్లా తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఎన్ని టర్మ్స్ వస్తాయండి మనకి అక్కడ. ఏ అనే సెపరేటర్లా తీసుకుంటే ఏకి ముందున్నవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ వచ్చింది. సో ఏమవుతుంది, ఇదొక వర్డ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇదొక వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి బై యూజింగ్ వన్ సెపరేటర్ యూజ్ చేసి మనకు లిమిట్ అనేది చెప్తామండి. సో ఏంటి దాంట్లో కూడా మనకు లిమిట్ ఉంటుంది. ఇప్పుడు జావా అన్న దాంట్లో ఎన్ని టర్మ్స్ లాగా మనం డివైడ్ చేయాలి అన్నదానికి కూడా మనకు ఉంటుంది. సో ఏంటంటే మనం ఇక్కడ స్పేస్ అనేది తీసుకున్నామండి. సో మనం ఎవ్రీ వర్డ్ మధ్య ఏం పెట్టాం, ఎవ్రీ స్ట్రింగ్ మధ్య మనం స్పేస్ అనేది పెట్టాం. సో మనం ఏం చెప్తున్నామంటే స్పేస్ని మనకి సెపరేటర్లా తీసుకోమంటున్నాం. సో స్పేస్ని కట్ చేయమంటున్నాం అనమాట. సో స్పేస్ని యూజ్ చేసి మనం ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కట్ చేయమని చెప్తున్నాం పీసెస్లా. సో ఏంటంటే మనకి కొటేషన్లో అది ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకో ఏ అని ఇస్తామండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్ని పీసెస్లా కట్ అవ్వాలని కూడా చెప్పాలి కదా. సో ఎన్ని పీసెస్లా కట్ అవ్వాలని చెప్పాలి కాబట్టి మనకి ఏంటంటే 6 అని ఇచ్చాము. సో మనం తీసుకునే ఎగ్జాంపుల్లో మనం 6 అని తీసుకున్నాము. సో ఏంటంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, సో మనకి సెపరేటర్ ఏం చేస్తున్నాం, మనం స్పేస్ని యూజ్ చేసుకుంటున్నాం. సో 1 2 3 4 5. సో 5 స్పేసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ 5 స్పేసెస్ని ఏం చేస్తామంటే మనం స్ప్లిట్ చేస్తూ ఉంటాం. 5 టర్మ్స్లా మనం ఏం చేసామంటే స్ప్లిట్ చేసామండి. సో ఎన్ని వస్తున్నాయి మనకి 1 2 3 4 5 6. సో మనం
స్పేస్ అనేది యూజ్ చేసుకుని స్ప్లిట్ చేస్తూ ఉన్నాం. సో 6 టర్మ్స్ అనేది మనకి రావడం జరిగింది. సో మనకి ఏమవుతుందండి ఆన్సరు వెల్కమ్ అనేది ఒకటి, వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ ఒకటి, టు ఒక స్ట్రింగ్, జావా స్క్రిప్ట్ ఒక స్ట్రింగ్, లెట్ ఒకటి, యూ లెర్న్. సో ఇక్కడ నెంబర్ మీద బేస్ చేసుకుని స్ప్లిట్ అవ్వదండి. సో మనం ప్రీవియస్గా మనం ఏం చేసాం, స్లైస్లా చేసాం. స్లైస్ అన్నది ఏంటి, మనకి ఇండెక్స్ని బేస్ చేసుకుని చేసాం. అంటే ఇండెక్స్ ప్లస్ దాని యొక్క లెంత్. సో ప్రీవియస్గా ఏం తీసుకున్నాం, మనం వెల్కమ్ అని తీసుకుని దాంట్లో 3, 6 దగ్గర మనం ఏం చేసాము, మనం స్లైస్ చేయమని చెప్పాం. సో ఏమవుందంటే అప్పుడు మనకు స్లైస్ అయ్యింది బై యూజింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ యూజ్ చేసినాక స్లైస్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్ప్లిట్ అనేటప్పటికి ఏంటంటే మనకి ఒక సెపరేటర్ ఉంటుందండి, యాజ్ వెల్ యాజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో లిమిట్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే సెపరేటర్ని యూజ్ చేసుకుని మనకి ఎన్ని పదాల్లాగా డివైడ్ చేయాలి అనే దానికోసం వస్తుంది. సో మనం ఏమి ఇచ్చామంటే ఇక్కడ మనకి స్పేస్ అనేది తీసుకున్నామండి. సో స్పేస్కి ఈ విధంగా మనకి స్ప్లిట్ అయ్యింది. ఈ విధంగా మనకి టర్మ్స్లా స్ప్లిట్ అయింది. ఓకే, స్ప్లిట్ అయినప్పుడు మనకి 6 అని ఇచ్చాం. సో 6 అయినాయి కాబట్టి మనకి కరెక్ట్గా 6 ఉన్నాయి కాబట్టి 6 ఈ విధంగా రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చామనుకోండి, మనకి ఏమవుతుంది, వెల్కమ్ టు అనేది ఒక టర్మ్ అవుతుంది, జావా స్క్రిప్ట్ లెట్ అనేది ఒక టర్మ్ అవుతుంది, యూ లెర్న్ అనేది ఒక టర్మ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే స్ప్లిట్ అనేది మనం ఇచ్చిన స్టేట్మెంట్ని మనం పీసెస్ లాగా మనం చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ప్లిట్ అండి. నెక్స్ట్ ఏంటంటే ట్రిమ్. సో ట్రిమ్ అండి. నెక్స్ట్ ట్రిమ్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేసేస్తుందండి, ట్రిమ్ చేసేస్తుంది. ట్రిమ్ చేసేస్తుంది. సో ఏంటంటే ఇక్కడ సింటాక్స్ చూసినప్పటికి స్ట్రింగ్ డాట్ ట్రిమ్. సో ఈ విధంగా తీసుకుంటాము. సో ఇక్కడ డెఫినేషన్కి వచ్చినప్పటికి ఏమంటున్నాడంటే మనకి జావా స్క్రిప్ట్ ట్రిమ్ మెథడ్ రిమూవ్స్ ద లీడింగ్ అండ్ ట్రైలింగ్ వైట్ స్పేసెస్ ఫ్రమ్ ది స్ట్రింగ్. సో ఏం చేస్తున్నాడంటే వైట్ స్పేసెస్ ఎక్స్ట్రాగా ఏదైతే వైట్ స్పేసెస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ అని ఈ విధంగా ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 స్పేస్ ఇచ్చాం. సో ఏం చేస్తాం, బేసిక్గా మనం ఒక్క స్పేస్తోనే మనం డివైడ్ చేస్తాం, కానీ మోర్ దెన్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రిమ్ చేస్తుందండి. సో దట్ ఈస్ ది మీనింగ్ ట్రిమ్ వైట్ స్పేసెస్ ఫ్రమ్ ది స్ట్రింగ్ అని చెప్తున్నాడు. సో ట్రిమ్ చేసాము. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నామండి. సో న్యూ స్ట్రింగ్, మనం ఏం తీసుకున్నామంటే వెల్కమ్ అని తీసుకున్నాం. ఓకే, వెల్కమ్ అని తీసుకున్నాం. సో ఈ వెల్కమ్కి ఇక్కడ ఎంత స్పేస్ ఉంది, ఇక్కడ ఎంత స్పేస్ ఉంది యాజ్ వెల్ యాజ్. సో ఏంటంటే మనకి ట్రిమ్ అనేటప్పటికి ఏంటంటే మనకి వైట్ స్పేసెస్ అనేది రిమూవ్ చేసేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసి పెట్టినా మనకి ఏంటంటే రిమూవ్ చేసేస్తుంది. ఇన్ కేసు మనకు కావాల్సి పెట్టామనుకోండి, దానికి ఒక కోడింగ్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనం పెట్టుకోవాలి. సో ఇటువంటి వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి. సో నెక్స్ట్ ఏంటి, వేర్. సో సేమ్ స్టెప్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాము, దాంట్లో న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకి ఏది కావాలంటే అది చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్ అప్లోడ్ చేస్తాము. సో ఇప్పుడు వరకు కూడా మనం ఈ ఫార్మేట్లోనే రాసుకున్నామండి. స్ట్రింగ్ 2 ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ ట్రిమ్. దీంట్లో ఎటువంటి పారామీటర్స్ అని ఇవ్వమండి పారాన్సిస్లో. సో ఏంటంటే మనం ఓపెన్గా వదిలేస్తాము. నెక్స్ట్ దీని అవుట్పుట్ ఏమవుతుందండి, సింపుల్గా వెల్కమ్ అని వస్తుంది, ఎటువంటి స్పేసెస్ ఉండవు మనకి. సో స్పేసెస్ కన్జ్యూమేషన్ అనేది రెడ్యూషన్ చేయడానికి ఏం చేస్తామంటే మనం ట్రిమ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఏంటంటే మనకి సబ్ స్ట్రింగ్. సో
సబ్ స్ట్రింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రీవియస్ లాగే స్లైస్ ఎలాగైతే ఉందో అదేవిధంగా సబ్ స్ట్రింగ్ని కూడా మనం అలాగే చేస్తామండి. సేమ్ సింటాక్స్, సేమ్ ఎగ్జాంపుల్. సో సింటాక్స్ ఏమొస్తుంది, డాట్ సబ్ స్ట్రింగ్. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాడండి. సో స్టార్ట్ లెంత్. సో స్టార్టింగ్ ఏముంటుంది, లెంత్ ఇండెక్స్ ఏంటి. ప్రీవియస్గా మనం ఏం తీసుకున్నామండి, బిగిన్ తీసుకున్నాము యాజ్ వెల్ as ఎండ్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ లెంత్ అని తీసుకున్నాము. సేమ్ సబ్ స్ట్రింగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ వేర్ str ఈక్వల్ టు అంటే స్ట్రింగ్ 1 ఈక్వల్ టు మనం నచ్చింది ఏదైనా తీసుకొచ్చండి. సో న్యూ స్ట్రింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ హియర్ అని పెట్టాము ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నామంటే ఓకే వేర్ str2 అని ఇచ్చి సింటాక్స్ రాసాము ఇక్కడ సబ్ స్ట్రింగ్ అని రాసామండి. సో స్టార్ట్ ఏంటంటే ఇక్కడ 4, లెంత్ వచ్చేసి మనం 9 ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ సేమ్ ఇందాక ఏ విధంగా మనం తీసుకున్నామో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఈ విధంగా తీసుకుంటామండి. సో మనకి ఏమంటున్నాడు, సబ్ స్ట్రింగ్ మనకి ఏం కావాలి చెప్తున్నాడు, 4 నుంచి 9 వరకు అని చెప్తున్నాడు. సో 4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో 9 ఎక్కడుంది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, జస్ట్ స్క్రిప్ట్ అనే ఆన్సర్ వస్తుంది. సో స్ట్రింగ్ నుంచి మనం ఒక సబ్ స్ట్రింగ్ అనేది మనం గెయిన్ చేసుకున్నాం. సో అవుట్పుట్ స్ట్రింగ్ స్క్రిప్ట్. ఓకే, అవుట్పుట్ అనేది స్క్రిప్ట్ వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది సబ్ స్ట్రింగ్. లాస్ట్కి వచ్చేసి ఏంటంటే 2 స్ట్రింగ్ ఉంటుందండి. 2 స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్లో వేస్తామో సబ్జెక్ట్ లాగా ఆబ్జెక్ట్ లాగా ఏదైతే ఇస్తామో ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి అవుట్పుట్లా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. సో 2 స్ట్రింగ్ అన్నప్పుడు ఏంటంటే స్ట్రింగ్ రిప్రజెంట్ ది స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. సో అది ఏ ఆబ్జెక్ట్ని అయితే స్పెసిఫై చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ అనేది ఇస్తుందండి. సో నథింగ్ బట్ ఏమి ఉండదండి, సింపుల్గా ఈ విధంగా ఉందనుకోండి. జస్ట్ లైక్ ప్రింట్ స్టేట్మెంట్లా ఇది. 2 స్ట్రింగ్ అంటే ప్రింట్ స్టేట్మెంట్లా. ఓకే, సో ఈ విధంగా ఇస్తాం. సో ఏమవుతుంది మనకి, న్యూ స్ట్రింగ్ జావా స్క్రిప్ట్ హియర్ అని పెట్టాము. సో వేర్ str2లో మనం ఏం పెట్టామంటే స్ట్రింగ్ డాట్ 2 స్ట్రింగ్. ఓకే, 2 స్ట్రింగ్ అని పెట్టి ఈ విధంగా ఇచ్చామండి. సో ఇచ్చి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏమి ఇస్తామంటే మనం స్ట్రింగ్ డాట్ 2 స్ట్రింగ్ అని ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే జస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆబ్జెక్ట్లో మనం ఏదైతే సెండ్ చేసామో న్యూకి, సో దానిది అవుట్పుట్ వస్తుందండి. సో అవుట్పుట్ ఏమొస్తుందండి, మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అదే మనకు అవుట్పుట్లా వస్తుందండి స్క్రిప్ట్. సో దీనికి ఏంటంటే స్పెసిఫిక్గా ఎటువంటి ఫంక్షన్ అనేది లేదు, అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడానికి మనం 2 స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రింగ్ మ్యానిపులేషన్. సో మనం ఏంటంటే నియర్లీ 12 ఆపరేషన్స్ అనేవి 12 మెథడ్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాము. సో మనకి ఇన్ కేస్ ఇది కనుక మనకి ఎస్ఐ క్వశ్చన్ వచ్చినట్లయితే మనకి
ఇన్ కేస్ మీకు ప్రతిదీ గుర్తుంటే మనం రాయడానికి ట్రై చేయొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ ది అంటే మీకు ఏదైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉందో సో వాటి కోసం ఉంది ఇన్ డెప్త్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ వాటి కోసం జస్ట్ ఓవర్వ్యూ ఇస్తే సరిపోతుంది. సో ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో స్ట్రింగ్ అనేటప్పటికి మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కనుక మనం చూస్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్లో కూడా రాయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఎందుకంటే ప్రతిదానికి సేమ్ మెకానిజం ఉంటుంది. సో ఏంటంటే మన ప్రోగ్రామింగ్ కూడా చేంజ్ అవ్వదు పెద్దగా. సో ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం చూస్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం ఫాస్ట్గా రాయడానికి కూడా ఉంటుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఒక్క స్టూడెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకు టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అండి. సో ఫంక్షన్స్ ఓకే. ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా తెలిసే ఉంటుంది జావా అండ్ శ్రీలో. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ ది కోడ్. సో బ్లాక్ ఆఫ్ ది కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఫంక్షన్ అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని తీసుకుంటామండి. దట్ స్పెసిఫైస్ ది స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ టాస్క్. పర్టికులర్ టాస్క్ అనేది పర్ఫామ్ చేయడానికి మనం ఫంక్షన్ అనేది తీసుకుంటాము. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీయూజబిలిటీ, మాడ్యులారిటీ. ఓకే. మన ఫంక్షన్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే మన కోడ్ అనేది రీయూజబుల్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. సో ఏంటంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ని మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ప్రతిసారి కూడా మనం ఈ ఫంక్షన్ అనేది రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ ది మెయిన్. సో ఏంటంటే మనకి బ్లాక్ అనేది విడిగా రాసి ఉంటుంది. సో ఏంటంటే మనం ఎప్పుడు కావాలితే ఎప్పుడు మన ఫంక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మాడ్యులారిటీ. సో ఈ విధంగా సెపరేటెడ్గా ఉండడం వల్ల మనకి ఏమొస్తుందంటే మాడ్యులారిటీ అనేది అంటాం. సో ఏంటంటే మాడ్యులర్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా డీబగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది అబౌట్ ది ఫంక్షన్. సో ఫంక్షన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామో దాని సింటాక్స్ ఏంటనేది ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ద ఫంక్షన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ది రీయూజబుల్ కోడ్ విచ్ కెన్ బి కాల్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఫంక్షన్ అంటే ఏంటంటే రీయూజబుల్ కోడ్ అంటున్నాడు, అది మన ప్రోగ్రామింగ్లో ఎనీవేర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఎలిమినేట్స్ ది నీడ్ ఆఫ్ ది రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. సో ఏంటంటే మనం ఒక కోడ్ అనేది ఒక బ్లాక్ ఆఫ్లో రాసినప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు చదవచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఇన్ కేసు ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు మనం ప్రోగ్రామింగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కోడ్ అనేది అగైన్ రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఫంక్షన్ అలౌస్ ఏ ప్రోగ్రామర్స్ టు డివైడ్ ది బిగ్ ప్రోగ్రామ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది స్మాల్ అండ్ మేనేజబుల్ ఫంక్షన్స్. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ మేడప్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో ఏంటంటే ఈ విధంగా సబ్ డివైడ్ చేయడం వల్ల యూజర్కి అనేది మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కోడ్ రీయూజబిలిటీ. సో కోడ్ రీయూజబిలిటీ వల్ల ఏంటంటే లెస్ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఏంటంటే మనం రాయవలసిన కోడ్ అనేది కొంచెం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కోడ్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏమవుతుందండి మన కోడింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా ఏంటంటే కోడ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో టుడే ఏంటంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చూడొచ్చు. సో ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ ఏంటంటే 4 phases ఉంటాయండి. ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది, ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తాము, దెన్ ఏంటంటే అందులో పారామీటర్స్ ఏముంటాయి ఫంక్షన్లో, లాస్ట్ వచ్చేసి ఏంటంటే రిటర్న్. సో ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అన్న దానికోసం చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సింటాక్స్ చూడొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్, దెన్
ఎగ్జాంపుల్. ఓకే, సింటాక్స్. ఫస్ట్ ఫంక్షన్ నేమ్ అండి. సో మనం ఫంక్షన్ నేమ్ అని పెరాన్సిస్ పెట్టి మనం ఏం చేసామంటే కర్లీ బ్రేసెస్ మధ్యన మనం స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాం. సో ఇవేంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ అండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనం సి యాజ్ వెల్ యాజ్ జావాలో చూసుకున్నట్లు మనకి ఏమవుతుంది, జస్ట్ ఫంక్షన్ నేమ్ మనం ఏమిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ ఉందనుకోండి, ఈ విధంగా ఇచ్చేస్తాం. ఆర్ పారామీటర్స్ పాస్ చేస్తుందనుకోండి, ఇంటూ ఏ కమా ఇంటూ బి. సో ఈ విధంగా ఇస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి, ఇక్కడ ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చెయ్యం ఫ్రంట్లో. సో బట్ ఇక్కడికి వచ్చినప్పుడు జావా స్క్రిప్ట్లో వచ్చినప్పటికి ఏంటంటే మన సింటాక్స్కి వచ్చినప్పుడు ఫంక్షన్ అనేది ముందు రాయాలండి. సో ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఫంక్షన్ నేమ్ అనేది రాసుకుంటాము. సో ఇందులో స్టేట్మెంట్స్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్ ఉందనుకోండి, మెసేజ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. సో సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని తీసుకుని దీంట్లో ఏం రాస్తున్నామంటే హెలో అని రాసాం. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఫంక్షన్ ఎప్పుడైతే మెసేజ్ అని కాల్ చేశారో మన ప్రోగ్రామింగ్లో, సో అప్పుడు ఏమొస్తుందో మనకు అవుట్పుట్ హెలో అనే అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షన్ డెఫినేషన్ అండి. సో ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ సింటాక్స్ తీసుకున్నాము, దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తాము. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దామండి. కాలింగ్ ఏ ఫంక్షన్. మనం ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తాము అన్న దానికోసం మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక కోడింగ్ అనేది రాస్తామండి. సో కోడ్ రాసిన దాన్ని మనం ఫంక్షన్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా వీటి కోసం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాము. సో మనకి ఇక్కడ ఫంక్షన్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాటిని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ రాసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మన ఫంక్షన్ అనేది ఫంక్షనే కాదు ఎనీథింగ్ ఎంబెడెడ్ ఇంటూ ఎందులో ఎంబెడ్ చేసుకోవాలని చెప్పామంటే జావా స్క్రిప్ట్ అనేది హెడ్లో చేసుకోవచ్చు, బాడీలో చేసుకోవచ్చు, బాడీ అండ్ హెడ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్గా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి టు కాల్ ఏ ఫంక్షన్ సమ్వేర్ లెటర్ ఇన్ ద స్క్రిప్ట్ యూ వుడ్ సింప్లీ నీడ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏ షోన్ ఇన్ ద కోడ్. సో ఏం చేయమంటున్నాడంటే కోడ్లో మన ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్ని రాయమని చెప్తున్నాడు. సో ఏంటంటే మనకి HTML డైరెక్ట్ మనం కోడ్ అనేది రాస్తామండి. HTML హెడ్ టైటిల్లో ఫంక్షన్ అని రాసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏం రాస్తున్నామండి, స్క్రిప్ట్ అనే దాంతో మనం ఏం రాస్తున్నామో స్క్రిప్ట్లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో జావా స్క్రిప్ట్ని స్క్రిప్ట్తో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ టైప్. జావా స్క్రిప్ట్. సో ఈ విధంగా రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ రాస్తామండి. ఫంక్షన్ మెసేజ్ అని పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్లో సేమ్ హలో అని రాసామండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇక్కడ స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసాం. ఓకే, స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాము, స్క్రిప్ట్ నెక్స్ట్ హెడ్.
క్లోజ్ చేసాం. ఓకే, మనం ఇక్కడ బాడీ రాస్తున్నామండి. ఓకే, బాడీ రాస్తున్నాం. సో అవుట్పుట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే దీన్ని ఇన్వోక్ చేసామో ఆర్ ఈ ఫంక్షన్ అనేది కాల్ చేసామో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏంటంటే మనం సింపుల్గా ఒక ఫామ్ తీసుకున్నాం. ఫామ్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్ అని పెట్టామండి. అంటే మనకి బటన్ అనేది వస్తుంది వెబ్ పేజ్లో. సో ఈ విధంగా మనకి వెబ్ పేజ్ ఉన్నప్పుడు మనకి బటన్ అనేది వస్తుందండి. ఓకే, బటన్ అనేది వస్తుంది. సో బటన్ ఏంటంటే మనం నేమ్ ఆర్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో దాని మీద ఏం క్లిక్ చేయాలి అన్నది. సో ఈ బటన్ వస్తుంది ఇక్కడ, దీని మీద ఆన్ క్లిక్. ఎప్పుడైతే ఆన్ క్లిక్ చేసామో మనకి ఏమి ఇన్వోక్ అవ్వాలంటే మెసేజ్ ఏదైతే ఉందో అది ఇన్వోక్ అవ్వాలని చెప్పాం. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది, ఫామ్ అనేది క్లోజ్ చేసాము. మన సిఆర్ జావా అని అనుకోండి, మనం పారామీటర్స్ యూజ్ చేసి మనం కాల్ చేస్తాం. ఓకే, పారామీటర్ బేస్ చేసుకుని మన ఫంక్షన్ అనేది కాల్ అవుతుంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే బై యూసింగ్ ది మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే మనకు అంతా కూడా ఏంటంటే మనం HTMLలో ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ని యూజ్ చేసే మనం చేసుకోవాలి. కాబట్టి ఇన్పుట్ టైప్ తీసుకుని బటన్ అనేది తీసుకున్నామండి ఫామ్ ఓపెన్ చేసి. సో మనకి వెబ్ పేజ్లో ఈ విధంగా బటన్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఎప్పుడైతే ఆన్ క్లిక్ అంటే ఈ బటన్ క్లిక్ చేసామో అప్పుడు ఏమవుతుంది, మెసేజ్ అనేది ఏదైతే ఫంక్షన్ ఉందో అది కాల్ అవుతుంది. సో మెసేజ్ దగ్గరికి వెళ్ళింది. సో దాంట్లో ఏముంది, document.write. సో document.writeలో మనకి ఏముంది, హలో ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే హలో అని వస్తుంది ఇలా. ఓకే, హలో అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓకే అని వస్తుంది. సో ఇలాగ ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాలింగ్ ఏ ఫంక్షన్. సో ఎప్పుడైతే మనం కాల్ చేసామో అప్పుడు ఏమవుతుందండి, మనకి ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది, అవుట్పుట్ అనేది మనకి కాల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాలింగ్ ఏ ఫంక్షన్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫంక్షన్ పారామీటర్స్ అండి. సో ఇక్కడ మనం పారామీటర్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. సో ఏంటంటే ఇన్ కేస్ మనం పారామీటర్స్ ఇచ్చామనుకోండి, పారామీటర్స్ మీద కూడా మనకి డిపెండ్ అయ్యి ఉండి మన అవుట్పుట్ అనేది గెట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం డిస్కస్ చేసుకుంటే సేమ్ అండి, సేమ్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్కి ఫంక్షన్ పారామీటర్ అని ఇచ్చాం. సో ఓకే, ఫంక్షన్ పారామీటర్స్ అనేవి మనం ఏవన్నీ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ గెట్ క్యూబ్ అని ఇచ్చాం, ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అని ఇచ్చాం. గెట్ క్యూబ్ ఈక్వల్ టు ఆర్. సో ఇక్కడ ఏంటంటే నేను ఫార్ములా రాస్తున్నాం చూడండి. document.writeలో క్యూబ్ అంటే ఏంటంటే మనకి 3 times మనకి ఇంటూ అవుతుంది, నెంబర్ అనేది 3 times ఇంటూ అవుతుంది. సో మనకి ఏమి ఇచ్చుకున్నాం, ఎన్ని తీసుకున్నాం కాబట్టి ఆర్ని 3 times ఇంటూ చేయమని చెప్పాం. ఓకే, 3 times ఇంటూ చేసాం. సో ఈ విధంగా ఏంటంటే మనం పారామీటర్స్ కూడా యూజ్ చేసి మనం చేసాం. ప్రీవియస్గా మనం ఏం చేసాం, జస్ట్ ఒక స్ట్రింగ్ మాత్రమే మనం అవుట్పుట్లా తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా తీసుకున్నామో జస్ట్ మనం ఏం చేస్తామండి, ఆన్ క్లిక్ దగ్గర మనం ఇందాక రాసుకున్నాం కదా కోడింగు, మనం ఏరేజ్ అయిపోయింది. మనకి ఇక్కడ గెట్ క్యూబ్ ఆర్ అని తీసుకున్నాం కదా, ఇందాకే బటన్ దగ్గర ఏమి ఇచ్చాము, బటన్ వాల్యూ దగ్గర మనకు ఆన్ క్లిక్ మీద ఏమి ఇచ్చామంటే మెసేజ్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా గెట్ క్యూబ్ అని ఇస్తాం. సో గెట్ క్యూబ్ అని ఇచ్చి పెరాన్సిస్ ఇస్తాం. సో ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో మనకి ఏమొస్తుందంటే ఆర్ వాల్యూ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, ఆర్ వాల్యూ అనేది ఎంటర్ చేస్తాము, మనకి క్యూబ్ అనేది వస్తుంది. సో మనకి ఇవి రాయొచ్చు. సో బాడీ, దాంట్లో బాడీలో ఫామ్లో ఏం రాస్తామంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటను ఆన్ క్లిక్. క్లిక్ చేస్తే దేని మీద క్లిక్ చేయాలండి, గెట్ క్యూబ్. అక్కడ ఏమి ఇచ్చాము, ఆర్ అని ఇచ్చాము. ఆర్ అంటే సంథింగ్ ఒక ఇంటీజర్ ఇవ్వాలి. సో ఏమి ఇచ్చామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చామనుకోండి. సో 4 ఇచ్చాం. సో ఎప్పుడైతే ఈ విధంగా ఇచ్చామో మనకి ఆన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుందంటే మనకి దీన్ని కాల్ చేస్తుంది, ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది బై యూజింగ్ పారామీటర్ యూజ్ చేసి. సో అక్కడ ఏమొచ్చింది, ఆర్ అని వచ్చింది. సో ఆర్కి ఇక్కడ ఏమి ఇచ్చాం, మనం 4 అనేది ఇచ్చాం. సో ఇక్కడ 4 × 4. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, 64 అనేది అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అనేది 64 వస్తుంది.
సో టెంప్లెట్లో మనకి 64 అని వస్తుంది. ఈ విధంగా ఉంటుంది వెబ్ పేజ్. సో ఇక్కడ బటన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేసామో మనకి ఈ బటన్ గెట్ క్యూబ్ అనేది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆర్ ప్లేస్లో 4 సబ్మిట్ అయ్యి మనకి ఆర్ క్యూబ్ అవుతుంది. సో 4 క్యూబ్ = 64 అవుతుంది. అవి ఇక్కడ ఓకే వస్తుంది. సో ఓకే క్లిక్ చేసిన మళ్ళీ వెబ్ పేజ్కి బ్యాక్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫంక్షన్ పారామీటర్స్ అండి. సో ఈ విధంగా ఏంటంటే మనం పారామీటర్స్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్. ఏంటంటే ఇది ఒక స్మాల్ టాపిక్ అండి, బట్ ఏంటంటే ఇది కూడా ఎస్ఐ క్వశ్చన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ రిటర్న్ వాల్యూ. మీకు ఆల్రెడీ తెలుసు అనే ఉద్దేశంతోనే మనం కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఫంక్షన్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఫంక్షన్ రిటర్న్ వాల్యూ. సో ఏంటంటే మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే సేమ్ ఫంక్షన్ అనేది తీసుకుంటామండి. సో ఫంక్షన్లో గెట్ ఇన్ఫో అని తీసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, దీంట్లో హలో అని తీసుకున్నాం. సో ఏంటంటే బాడీలో ఎటువంటి కోడ్ రాయకుండా మనం ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ది మనకి సో ఇది హెడ్లో తీసుకున్న బాడీలో తీసుకున్న నో ప్రాబ్లం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్లో తీసుకుంటే ఈ విధంగా రాస్తాం. బాడీలో కావాలంటే ఇక్కడ హెడ్ అనేది అక్కడ క్లోజ్ చేసేస్తాము. సో బాడీలోనే తీసుకుంటాం. సో ఏంటంటే ఫంక్షన్ గెట్ ఇన్ఫో తీసుకుని డాక్యుమెంట్ డాట్ రైట్ తీసుకున్నాం. సో దీన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని పెట్టి గెట్ ఇన్ఫో అని ఎప్పుడైతే ఈ విధంగా కాల్ చేసామో హెడ్ మనకి ఏమవుతుందండి, రిటర్న్ వాల్యూ ఏముంటుంది, డాక్యుమెంట్ డాట్ రైట్ అని తీసుకుని గెట్ ఇన్ఫో. సో గెట్ ఇన్ఫోలో ఏదైతే మనకి కోడింగ్ ఉందో ఆ కోడింగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి, మనకు అవుట్పుట్ హెలో అని వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షన్. ఓకే, మనకి 4 టైప్స్ చెప్పుకున్నాం. ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాము, ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేస్తామని చెప్పుకున్నాము, నెక్స్ట్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కాల్ చేస్తాము, దాన్ని ఏంటంటే రిటర్న్ వాల్యూ. సో మనకు ప్రీవియస్గా ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక ఓవర్వ్యూలా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. నెక్స్ట్ ఏంటంటే మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అందులో లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ స్టేట్మెంట్స్ కోసం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్స్ ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకున్నామో అదే విధంగా మనం వాటి కోసం కూడా తెలుసుకోవచ్చు, బ్రీఫ్గా తెలుసుకోవచ్చు అండి. ఇన్డెప్త్గా అంటే మనకు ఆల్రెడీ అటు మెకానిజం అంతా తెలుస్తుంది కాబట్టి జస్ట్ మనం ప్రోగ్రామింగ్లో జావా స్క్రిప్ట్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నామని సింటాక్స్ మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనం కండిషనల్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ సబ్ టాపిక్ అనేది రీచ్ అవుతామండి. ఒకసారి మనం సిలబస్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఎరైస్ ఉందండి. సో ఏంటంటే మనం స్టేట్మెంట్స్ అనేవి పైన ఓవర్వ్యూ చూద్దాము. నెక్స్ట్ ఎరైస్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి అనుకుని నెక్స్ట్ ఎరైస్ టాపిక్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే,
బట్ వాటిని వదలొద్దండి. సో వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు టైం కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైతే టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏదైతే మనకి తెలియని టాపిక్స్ ఉన్నాయో వాటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుంటే ఇటువంటి ఓన్గా చదివినా కూడా తెలుస్తుందండి. సో దిస్ ఈజ్ ది టుడే క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.